ఒకరి కష్టాలలో, సంతోషాల్లో మరొకరం తోడుగా ఉంటున్నాం. మాకు లేని సమస్యలకు సోషల్ మీడియా ఎందుకు స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్న తనుజ పుట్టస్వామి. తనుజ పుట్టస్వామి మీద నెగిటివ్ ట్రోలింగ్స్ మీద తను ఎలా స్పందించిందో ఈ వీడియో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, టీవీ ఆర్టిస్ట్ తనుజ పుట్టస్వామి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ షో ముగిసి ఇన్ని నెలలు గడిచినా ఇప్పటికీ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తనుజ బిగ్ బాస్ కళ్యాణ్ పడాల, పవన్ సాయి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ షోలోకి వచ్చిన తర్వాత పవన్ సాయిని తనుజ దూరం పెట్టారని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన తనుజ, బిగ్ బాస్ ముగిసి చాలా కాలమైంది. షోలో పోటీలు ఉండటం సహజం. కానీ బయటకు వచ్చిన తర్వాత మేమంతా మంచి స్నేహితులుగానే ఉన్నాం. ఒకరి సంతోషాల్లో, కష్టాల్లో మరొకరం తోడుగా ఉంటున్నాం. మాకు లేని సమస్య సోషల్ మీడియాలో ఎందుకు స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నించారు తనుజ. కళ్యాణ్ పడాలకు ఒక సందర్భంలో సమస్య ఎదురైనప్పుడు తాను ముందుండి సహాయం చేసిన విషయాన్ని కూడా తనుజ వెల్లడించారు. ఆ సమయంలో ముందుగా పవన్ సాయికే ఫోన్ చేసి సహాయం కోరానని, ఆయన కూడా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించడంతో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన కుటుంబానికి కళ్యాణ్ చాలా కాలంగా పరిచయమని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పవన్ సాయి, హరిత ప్రస్తుతం తమ పనుల్లో బిజీగా ఉన్నారని, వారి అనవసర వివాదాల్లో లాగొద్దని కోరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తనుజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు కథనాలు స్పందించడం సరైన పని కాదని అన్నారు. నెగిటివ్ కామెంట్లు చేసే వారికి వేరే పని లేక ప్రశాంతంగా ఉండండి. ఇతరుల జీవితాల్లో అనవసరం లేని జోక్యం చేసుకోవద్దు అంటూ ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చే నెగిటివ్ పోస్టర్లకు అభిమానులకు తనకు పంపించవద్దని తనుజ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పోస్టర్లు చూడడం వల్ల తాను మానసిక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తనపై వచ్చే నెగిటివ్ పోస్టర్లకు అభిమానులకు తనకు పంపించవద్దని తనుజ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పోస్టర్లు చూడడం వల్ల తాను మానసిక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవాలని, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు చేయకుండా సానుకూలంగా ముందుకు సాగాలని ఆమె సూచించారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి తీర్పులు చెప్పే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్కు ఒక్కసారిగా గట్టిగా సమాధానం ఇచ్చారు తనుజ పుట్టస్వామి గారు.